ఏటా 15,000 కోట్లు, సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 75,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి నేను ప్రయోజనం చేకూర్చే విధంగా, బీసీలను ప్రయోజనం చేకూర్చే విధంగా, బీసీలను సామాజికంగా ఆర్థికంగా వారిని నిలబెట్టే విధంగా, తలెత్తుకుని తిరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చేస్తాను వారని చెప్పడం జరిగింది. ప్రతి కులానికి వారు చెప్పారు ఒక మాట, ఒక చక్కనైన మాట చెప్పారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, బీసీలంటే వెనుకబడిన తరగతుల వారే కాదు, బీసీలంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, భారతదేశం యొక్క కల్చర్ ప్రపంచ దేశాలకు తెలియపరచాలి అంటే బీసీలు అవసరం. తినే తిండి దగ్గర నుంచి పడుకునే పరుపు వరకు, ఎక్కే బండి దగ్గర నుంచి ఉండే ఇళ్ళు వరకు బీసీలను వాడుకుంటున్నారే తప్పితే గడిచిన కాలంలో ఎవరు బీసీలకి సముచిత స్థానం ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత బీసీలను నేను చూస్తానని చెప్తూ ప్రతి ఒక్క బీసీ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఇచ్చి తద్వారా బీసీలకు న్యాయం చేస్తాను అనే మాట పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మాట తప్పని వంశం, మడమ తిప్పని వంశం మన రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ విశ్వాసం ఉంది. మరి ఈ పరిస్థితిలో మనం చూస్తున్నాం గడిచిన 5 ఏళ్ల కాలంగా నేటి అధికార ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. వారు 2016 అనుకుంటారు, ఇట్ వాజ్ ఇన్ 2016, ఎంత చక్కగా మాట మార్చారంటే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా నేను ఇస్తాను అని చెప్తే చక్కగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే మాటను, ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్ని వారు హైజాక్ చేసుకుని అతిపెద్ద జాతీయ పార్టీని కూడా వారి జేబులో పెట్టుకునే విధంగా, అక్కడ ఒక నాయకుడు ప్రత్యేక హోదా ఇస్తాను అంటే తెచ్చేవాడిని నేనే అనే విధంగా ఆయన మాట మారుస్తూ 4 ఏళ్ల క్రితం 4 ఏళ్ల వరకు ఈనాడు విపరీతంగా తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని 4 ఏళ్లు అంటకాగి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శిస్తూ నాడు 2016లో ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక తరగతి హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజే మిన్న, ప్రత్యేక ప్యాకేజ్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం కలుగుతుంది అని చెప్తూ అర్ధరాత్రి ప్రెస్ పెట్టి మీ ముందరే ప్రత్యేక హోదా వలన అనేకమైన పనులు మనం చేసుకోవచ్చు, ఇదేమైనా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి చెందాయా, ఇదేమైనా సంజీవన, అంతకంటే మిన్నగా కోడలు మగబిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా అని వ్యాఖ్యలు చేసి ప్రత్యేక హోదా మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలని ఒక పొలిట్ బ్యూరో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ నేడు ప్రత్యేక ప్యాకేజ్ వల్ల లాభం లేదు, ప్రత్యేక హోదా వల్లనే లాభం, నా వల్లనే ప్రత్యేక హోదా వస్తుంది, ఇదిగోండి నేను ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా కొనేస్తాను, మీకు తెచ్చి ఇచ్చిస్తాను అనే చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మరి ఒకసారి మభ్యపెట్టడం వలన బాబు గారు నమ్మే మాటలు ప్రజలు లేరు, విశ్వసించరు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం డబ్బిచ్చి ఎవరూ కొనలేరు. అధికార ప్రభుత్వం డబ్బిచ్చి ఓటర్లు లొంగబెట్టుకోవాలన్న వారి దురాలోచన దయచేసి వారు విరమించుకోవాలని, మరిన్ని విషయాలు రేపు 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను అఫీషియల్గా జాయిన్ అయిన రోజు మీతో పంచుకుంటానని సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ పెట్టుకున్నారు తెలంగాణలో, అక్కడ కూడా పెట్టుకునేట్లు పరిస్థితి ఉందంటున్నారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తుని ఇంతకాలం మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతగా ఏ విధంగా చూస్తారు? నేనైతే దాన్ని నా వ్యక్తిగత అభిప్రాయం తీవ్రంగా వ్యతిరేకించానండి. ఇది ప్రెస్లో నేను చెప్పాలనుకోలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. నేను ఒక విషయంలో చాలా బాధపడ్డాను. మొన్న ధర్మ పోరాట దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర భవన్లో ఒక మీటింగ్ పెట్టేటప్పుడు లైవ్ నేను చూశాను. చూసేటప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ చూస్తున్నానా, తెలుగుదేశం పార్టీ మీటింగ్ చూస్తున్నానా? వై? బికాస్ టోటల్ మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ను వీడారు, వైసీపీలో చేరటానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లోటస్ పాండ్లో జగన్తో భేటీ అయ్యారామె. జగన్ బీసీ గర్జనలో ఇచ్చిన హామీలు తనకు నచ్చాయి, ఈ మేరకే వైసీపీలో చేరుతున్నానని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై ప్రజల్ని ఇంకా మభ్యపెడుతున్నారు, కాంగ్రెస్తో పొత్తు అనేది తనకు నచ్చలేదని రాహుల్కు లేఖ కూడా గతంలో రాశారంటూ ఆమె చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరుతున్నానని ఆమె స్పష్టం చేశారు.